నా పేరు భరద్వాజ్. మనం ఈ వీడియోలో 4-20 మిల్లీ యాంప్ సంబంధించిన క్వెషన్స్ ఏముంటాయో అవి చూద్దాం. మనం ప్రీవియస్ వీడియోస్‌లో క్లియర్‌గా నేర్చుకున్నాం. ఈ 4-20 మిల్లీ యాంప్ సిగ్నల్స్‌ని మనం పీఎల్సీలో అనలాగ్ ఇన్పుట్స్‌కి, అనలాగ్ అవుట్పుట్స్‌కి యూజ్ చేస్తున్నాం. 4 మిల్లీ యాంప్ ఏం చూపిస్తుందంటే 0% ప్రాసెస్ వేరియబుల్‌ని చూపిస్తుంది. 20 మిల్లీ యాంప్ అంటే 100% ప్రాసెస్ వేరియబుల్. అంటే 0%, 100%. ఇది మనకి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు వీటికి సంబంధించిన క్వెషన్స్ ఏమేమి ఉంటాయి? మీ ఇంటర్వ్యూస్‌లో కూడా ఈ క్వెషన్స్ అడుగుతా ఉంటారు జనరల్‌గా. అవేంటో చూద్దాం. ముందుగా వై 4 మిల్లీ యాంపియర్? వై నాట్ 0 మిల్లీ యాంపియర్? మనం ఎందుకని స్టార్టింగ్ 4 యూజ్ చేస్తున్నాం? 0-20 కూడా యూజ్ చేసుకోవచ్చు కదా రేంజ్. 4-20 ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇది ఒక క్వెషన్. ఇది ఇంటర్వ్యూస్‌లో కూడా ఎక్కువగా అడుగుతా ఉంటారు, గుర్తుంచుకోండి. తరువాత వై 4 మిల్లీ యాంపియర్? వై నాట్ 2 మిల్లీ యాంపియర్? మనం 2-20 కూడా వాడొచ్చు కదా. ఎందుకని 4-20 వాడుతున్నాం? అదేవిధంగా వై 4 మిల్లీ యాంపియర్? వై నాట్ 6 మిల్లీ యాంపియర్? మనం 6-20 కూడా వాడొచ్చు కదా. 4-20 వాడనవసరం లేదు. ఎందుకని వాడటం లేదు? అదేవిధంగా 10-20 కూడా వాడొచ్చు కదా. స్టార్టింగ్ వాల్యూ 4 ఎందుకు ఉంది? 0 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, లేదా వేరే ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. 5, 3, 7, 7.5, 8.5, 10.9 ఈ విధంగా ఏ వాల్యూ అయినా ఉండొచ్చు కదా. 20, 25, 15, 16 ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. ఇదే ఉండక్కర్లేదు. ఎందుకని 4 ఉంది. ఇది మనం నెక్స్ట్ వీడియోస్‌లో 1 బై 1 నేర్చుకుంటూ వెళ్దాం. ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకని 4 ఉంది, ఎందుకని 20 ఉంది. దాని తర్వాత 4-20 వల్ల ఏంటి అడ్వాంటేజ్? వేరే క్వెషన్‌లు ఏంటంటే నెక్స్ట్ క్వెషన్‌లో వై 20 మిల్లీ యాంపియర్? వై నాట్ 30 మిల్లీ యాంపియర్? మనం 4-20 యూజ్ చేస్తాం. ఎందుకని 4-30 యూజ్ చేయకూడదు? అదేవిధంగా ఎందుకని 4-25 యూజ్ చేయకూడదు? నెక్స్ట్ క్వెషన్ 15 వై 4-15 ఎందుకు యూజ్ చేయకూడదు? అంటే ఇది ఎగ్జాంపులే. మీరు 4-40, 4 మిల్లీ యాంప్ టు 50 మిల్లీ యాంప్, లేదా 4 మిల్లీ యాంప్ టు 22 మిల్లీ యాంప్, 4 మిల్లీ యాంప్ టు 18 మిల్లీ యాంప్, ఏదో ఒక వాల్యూ. ఎందుకని 20 ఇయర్స్ తీసుకున్నాం? మనం ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు కదా. దానికి రీజన్ ఏంటి? మనం ఇండస్ట్రీస్‌లో మీరు ఆల్రెడీ చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉంటే కనుక ఎందుకని ఈ సిగ్నల్స్ యూజ్ చేస్తున్నాము? 4 ఎందుకు యూజ్ చేస్తాం? 20 ఎందుకు యూజ్ చేస్తాం? వీటికి సంబంధించిన ఆన్సర్స్ మనం డీటెయిల్డ్‌గా, సింపుల్‌గా నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోస్‌లో. అదేవిధంగా 4-20 మిల్లీ యాంప్ రేంజ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఆ రేంజ్ వలన ఎక్కువగా ఏంటి అడ్వాంటేజ్? వేరే రేంజ్ కూడా యూజ్ చేయొచ్చు కదా. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. మీకు ఆన్సర్స్ తెలిస్తే కనుక మన కామెంట్స్ ద్వారా షేర్ చేయండి. మీకు క్వెషన్ నెంబర్ వేసి దాని తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ రాయండి. ఓకే. గుర్తుంచుకోండి, మీరిచ్చే ఆన్సర్ అన్ని క్వెషన్‌లకి సాటిస్ఫై అవ్వదు 99%. ఓకే. ఈ అన్ని వీడియోస్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు దీని మీద 100% నాలెడ్జ్‌తో ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ. మన వీడియోస్‌ని, మన ఛానల్‌ని, కోర్సెస్‌ని లైక్ చేయండి. దాని తర్వాత అందరికీ కూడా షేర్ చేయండి. మనకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.